హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా సొంత ఊరికి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు దారిలో చెరువు ఉందండి. చూడండి, చెరువులో చాలా వాటర్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళే దారిలో ఒక బాబా టెంపుల్ అయితే ఉందండి. ఆ బాబా టెంపుల్ చాలా పవర్ఫుల్, అందరూ నమ్ముతారండి. చూడండి, మేమైతే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో అడవి ప్రాంతంలాగా ఉంటుందండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చెట్లే. దాదాపు మేమైతే దగ్గరికి వచ్చేసాము, మా ఊరు దగ్గరికి. మా ఊరు వచ్చేసి లోకారి. చూడండి, ఇక్కడ నుండి వెళ్తే ఈ రోడ్డు వైపుగా వెళ్తే మా ఇల్లు వస్తుందండి. చూడండి, చూడండి, చిన్న చిన్న కోడి పిల్లలు పరిగెత్తుతున్నాయి. మా ఇల్లు అయితే వచ్చేసింది. పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అంత చెత్తగా ఉందండి. చూడండి, మేమైతే ఇంటికి వచ్చేసాము. చూడండి, వచ్చిన వెంటనే పాలకోవా రెడీ చేస్తున్నాను. ఈరోజు సట్టి బోనాలు కాబట్టి పాలకోవా, పాలతో రెసిపీస్ చేయాలి. పాలకోవా అండ్ దాని తర్వాత పాయసన్నం. చూడండి, పాయసన్నం అక్కడ పాలకోవా. ఇదైన తర్వాత మా పిల్లల మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. చూడండి, మమ్మల్ని వీడియో తీయని నా వెంట పడితే వాళ్ళని కూడా తీసాను. చూడండి, వాళ్ళ చిన్నక్క, పెద్దక్క, తను, మా బాబు. నేనైతే పూజ కోసం పూలు గుచ్చుతున్నాను. అవి కుండలకి. తర్వాత ఒక గుత్తిలాగా ఉంటుందండి, దాన్ని రెడీ చేస్తున్నాను. చూడండి ఎలా రెడీ అయ్యిందో. ఇలా చేసి అక్కడ కడతారండి పూజ దగ్గర. అవి కుండలకి, గంజులకి, వాటికి అన్నింటికి కడతారండి. కుక్కకి, మల్లన్న దేవుడు అంటే కుక్కతో సమానం. కుక్క అని కూడా మల్లన్న దేవుడు అంటారు కదా, అందుకని కుక్కకు కూడా పూజిస్తారండి. కుక్కను పూజించి కుక్కకి నైవేద్యం కూడా పెడతారు. చూడండి, కుండలకి పసుపు రాస్తున్నాను. పసుపు రాసి బొట్లు పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తారు. చూడండి, ఇక్కడనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పెరుగు, ఆ తర్వాత పాయసన్నం, ఆ తర్వాత రైస్, ఇది వంకాయ చల్లచారు. చూడండి, మొత్తం రెడీ చేసి పెట్టాను. మా తోటి కోడలు నేను కలిసి రెడీ చేసామండి. చూడండి, వాళ్ళైతే ముట్టొద్దనంగా ముడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు మా తోటి కోడలు, వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా పాప ఒక్క ఆమె. చూడండి ఫ్రెండ్స్, అల్లరి చేస్తున్నారు, గోల. చూడండి, ఈమె డ్రాయింగ్ బిజీలో ఉందండి, డ్రాయింగ్ వేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మా తోటి కోడళ్ళు ఇద్దరు, నేను, మా తోటి కోడళ్ళు, వాళ్ళిద్దరు అయితే బొట్లు పెట్టుకుంటున్నారు. చూడండి, ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి, ఇక్కడ మల్లన్న దేవునికి పూజ చేస్తారండి. సట్టి బోనాలు అంటే మల్లన్న దేవునికి పూజ చేస్తారు. మల్లన్న దేవునికి హుగే, కొమరెల్లి మల్లన్నకి, ఇంకా సంథింగ్ ఏవేవో పేర్లు అంటున్నారండి. ఈగల మల్లన్న, దోమల మల్లన్న,
సంథింగ్ చెన్నూరు పోచమ్మ, సమ్మక్క సారక్క, ఇంకా సంథింగ్ ఇంకేవేవో దేవుళ్ళని పిలుస్తున్నారండి. ఇక్కడ పూజ చేసి అక్షంతలు చల్లి అందులో ఆ గంజులలో పసుపు బండారి వేస్తారండి. వేసి మొక్కి చూడండి పూజ అయితే కంప్లీట్ అయింది. ధూపం వేస్తున్నారు. ఇక్కడ నేనైతే పూజ చేస్తున్నాను. పూజ చేసి మొక్కాను. తర్వాతనైతే ఇక కుక్కకైతే నైవేద్యం పెడతారండి. పూలమాల కట్టి బొట్టు పెట్టి. మా పాపనైతే బొట్టు పెడుతుందండి, మా బావ కూతురు. మా పాప భయపడుతుందండి, ముట్టదు, దగ్గరికి వెళ్ళదు. చూడండి ఆ కుక్కనైతే నైవేద్యాలు చాలా తినింది. మా తినడానికి బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇప్పటికే ఒక 4-5 ఇళ్ళలోకి వెళ్ళొచ్చింది. ఇప్పుడు తినడానికి చాలా ఇబ్బంది పెడుతుంది అది. అయినా మా బావగారు బలవంతంగా తినిపిస్తారండి దానికి. చూడండి తినను అని. చూడండి ఎలా చేస్తుందో నేను తినను అని. కానీ దాన్ని ఎలాగోలాగా తినిపించేస్తానండి. చూడండి ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయ్యాయి. చూడండి మా పిల్లలు అయితే తింటున్నారు. పాయసన్నం, చల్లచారు, వంకాయ, రైస్, నెయ్యి వాటితో తిన్నారు. వాటితో వీడియో కంప్లీట్ అయింది. బాయ్.